గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'చికిరి చికిరి' సాంగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిపోయింది. ఎందుకో తెలుసా? 24 గంటల్లో 46 మిలియన్ వ్యూస్‌కి రీచ్ అయింది. అంతేకాదు 13 గంటల్లో 32 మిలియన్ వ్యూస్. ఇప్పటివరకు 24 గంటల్లో 32 మిలియన్ వ్యూస్ ఉన్న ఈ టార్గెట్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ మాస్ట్రో ఈ మంచి మిక్స్ అయిన తర్వాత 13 గంటల్లోనే 32 మిలియన్ వ్యూస్ బ్రేక్ చేసేసింది. దట్టు 'చికిరి చికిరి' ఎంత ఫాలో అప్ అవుతుందంటే ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది. దట్టు బుచ్చిబాబు సానా, ఏఆర్ రెహమాన్ ఏదైతే ప్రమోషన్స్ చేశారో, సార్ ఇక్కడ మా ఏరియాలో అమ్మాయిల్ని చికిరి చికిరి అంటారు సార్, అది అంటే అదే బాగుంది కదా పెట్టేద్దామని ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ టైం ఒక ప్రమోషన్కి యాక్ట్ చేయడం, దట్టు బుచ్చిబాబు సానా దాన్ని కట్ చేయడం, రామ్ చరణ్ స్టెప్స్, జానీ మాస్టర్ స్టైలిష్గా ఉండే కొరియోగ్రఫీ మొత్తం మీద బ్లాస్ట్ అయిపోయింది. ఇకపోతే జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుగా తెరంగేట్రం చేసినప్పటికీ ఆమె అందాలతో ఆల్రెడీ దేవరాలో మనందరికీ ఒక శాంపిల్ చూపించింది. ఇప్పుడు పెద్దీలో అది కాస్త ఎక్స్ట్రీమ్ లెవెల్లో తన అందాలని ఆరబోయడానికి సిద్ధంగా ఉందని కూడా మనకి వైరల్ అవుతుంది. రామ్ చరణ్, జాన్వీ కాంబో కూడా చాలా బాగుంది స్క్రీన్ మీద అని కూడా అంటున్నారు. సో ఆమెను ఫాలో చేస్తూ పెద్దీగా తన క్యారెక్టర్ని, తన స్టెప్స్తో బాగా ఎలివేట్ చేశారు. సింపుల్ స్టెప్స్ అయినప్పటికీ కూడా క్రికెట్ని బ్యాట్తో హిట్ చేస్తూ స్టెప్స్ వేయడం అది ఈ వ్యూస్కి అదొక ప్లస్ అయి ఉండొచ్చు. ఫస్ట్ లిరిక్స్, బాలాజీ లిరిక్స్, అలాగే చౌహాన్ వాయిస్, ఏఆర్ రెహమాన్ మాస్ట్రో మ్యూజిక్, బుచ్చిబాబు డైరెక్షన్ ఇవన్నీ కలగలిపిన తర్వాత జాన్వీ కపూర్ అండ్ రామ్ చరణ్ కాంబో కూడా స్క్రీన్ మీద బాగా కన్నుల పండుగ ఉందని చెప్పొచ్చు. అందుకే ఈ మిలియన్ వ్యూస్కి కారణమైన కూడా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీలో ఉండే ఫ్యాన్స్ అయితే మా మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ నెక్స్ట్ బ్లాక్ బాస్టర్ ఇదే అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ కామెంట్స్ ఏంటి?